సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నామో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని ఆశీర్వాదములు, దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. దేవుని ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. మరి పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు ఆదికాండం 39వ అధ్యాయం 17వ వచనం నుంచి మరి చదువుకోబోతున్నాం. అప్పుడు తన భర్తతో నేను బిగ్గరగా కేక వేయటం వాడు విని నా దగ్గర వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వానితో చెప్పాను. అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రములు దగ్గరగా ఉంచుకొనేను. అప్పుడు తన భర్తతో ఈ మాట చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రములు నా దగ్గర విడిచిపెట్టి బయటికి పారిపోయినాను. కాబట్టి యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చెప్పమని తన భార్యతో చెప్పిన మాటను వినినప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకుని ఖైదీల్లో బంధించాను, చెరసాలలో వేయించాను. అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాల ఉన్న ఖైదీల అందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వారెక్కడ ఏమి చేసిరో అదంతా అతడు ఇచ్చేసాను. యెహోవా అతనికి తోడే ఉండెను గనక చెరసాల అధిపతి అతనికి చేతికి అప్పగింపబడిన దేనిని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిదంతయు యావత్తును యెహోవా సఫలం చేశాను. మరి ఇక్కడ చూసిన సందర్భము, మరి పోతీఫరు భార్య మరి ఎంతగానో తాను ఇబ్బంది పెట్టినప్పటికీ తాను ఒక పోతీఫరు ఇంట్లో మరి బానిసత్వం పని చేసేవాడు. కాబట్టి ఎంత అధికారి అయినా కానీ బానిసనే కాబట్టి తాను మరసంగా మరి పెద్దలు ఏదైతే చెప్తున్నారో వారు చెప్పినట్టు చేసుకుంటూ పోయాడు. పోతీఫరు ఇంట్లో మరి భార్య తప్ప అందరూ మరి ఎవరైనా కానీ పోతీఫరు భార్య చెప్పినట్టు వినాల్సిందే అన్నమాట. ఒకవేళ వినకపోతే వారికి శిక్ష అనేది వారు అమలు చేసేవారుగా ఉంటారు. అలాగే ఇక్కడ యోసేపును కూడా ఎంతో నమ్మకంగా చేస్తున్న తన మీద ఒక నింద మోపింది పోతీఫరు భార్య. తాను చెయ్యని పనికి తాను అవమానంని మరి పొందినాడు. అవమానం పొందిన మరి యోసేపుకు అది తెలుసు, కానీ మిగతా వాళ్ళకు అది అర్థం కాదు. కాబట్టి చాలాసార్లు తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను ఎన్నోసార్లు మతి చేసుకొని ఉండొచ్చు. కానీ చెరసాల్లో మరి తనను వేసినప్పటికీ అక్కడ కూడా నమ్మకంగా ఉంటూ వచ్చాడు. కాబట్టి చెరసాల అధిపతి కూడా అతనికి మరి తలాలు అప్పగించినాడు. అక్కడున్న వారిని అందరినీ చూసుకోవడానికి తనకు మంచి మనసు తనకు దేవుడు దయచేస్తూ వచ్చాడు. సోదరులారా, మరి దేవుడు మనం అనుకుంటాం యోబు, అపోస్తులను, పౌలును సైతాను కొనలేకపోయింది. కాబట్టి చాలాసార్లు మన మీద నిందలు, అవమానాలు, దేవునికి నమ్మకంగా ఉన్నందుకోసము నిందలు, అవమానాలు. ఆనాడు యోసేపు ఎన్నో నిందలు, తాను మంచిగా నీతిగా బతుకుతున్నందుకోసం. నీతిగా బతకడము తప్ప? నీతిగా బతకడము అన్యాయమా? నీతిగా బతకడము నేరమా? నీతిగా బతకడం ఒకరోజు సత్యాన్ని మనం స్వతంత్రులుగా చేస్తుంది. అది మరి యోసేపుకు తెలుసు కనుక తాను చాలా నమ్మకంగా బతుకుతూ వచ్చాడు. ఈ మనం చూస్తుంటాం విశ్వాసులు అనేకులు వారు నీతిగా బతుకుతున్నందుకోసము, హింసగా జరుగుతున్నందుకోసం వాళ్ళు ఎన్నో బాధలు పడుతుంటారు. ఏమి ప్రభువును నమ్ముకున్నందుకోసం ఈ కష్టాలు, కన్నీటి బాధలు, మన మీద నిందలు, అవమానాలు కలుగుతున్నా కానీ
చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ యేసేపు అలా బాధపడలేదు, అలా ఇబ్బంది పడలేదు. కానీ తాను మరి దేవునికి నమ్మకంగా ఉంటూ వచ్చాడు. దేవుని నమ్మకంగా మరి సేవించినందుకోసం తనకు ఒకరోజు ఒక మంచి దేవుడు బహుమానాన్ని, అనగా మంచి గిఫ్ట్ను తన కోసమై దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి చాలాసార్లు దేవుని మనల్ని ఆయా రీతిగా తీసుకువెళ్ళినప్పుడు మనము భయపడేవారుగా ఉన్నప్పుడు, మనము దానికి జడిసేవారుగా ఉండకూడదు. కాబట్టి నమ్మకత్వంతో బతికితే మనకు మరి యాకోబు పత్రిక 4:7 వచనంలో 4వ అధ్యాయం 7వ వచనంలో కాబట్టి దేవుని లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. కాబట్టి మనము దేవునికి లోబడి ఉంటే, అపవాదిని ఎదిరిస్తే దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉంటాడు, మనల్ని ఆదుకునేవాడు. నీతితో బతికే వారికి హింస జరుగును అని మరొక అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి నీతితో బతికితే ఈ లోకం మనల్ని ఏం చేస్తుందంటే చిన్న చూపు చూస్తుంది. వీని ఎట్టగానే అని చెడగొట్టాలా, వీని ఎట్టైనా కానీ పాడు చేయాలా అని లోకస్తులు వారి ఆలోచనలు, విపరీతమైన ఆలోచన బుద్ధి వారికి ఉంటుంది. కానీ దేవునికి అటువంటి బుద్ధి లేదు. దేవుడు మనల్ని ప్రేమించిన వాడు కనుక తన బిడ్డలు ఎలా బతకాలనో, ఏం చేయాలనో ఆయనకు తెలుసు. కాబట్టి జీవితంలో ఓటమిని అంగీకరించకూడదు, గెలుపును అంగీకరించాలి. విజయాన్ని సొంతం చేసుకున్నాను, అపజయాన్ని సొంతం చేసుకోకూడదు. కాబట్టి విజయం ప్రాప్తి రస్తు అనే మన జీవితము మనకు నేర్పే పాఠమై ఉంటుంది. కాబట్టి చెరసాల సంఖ్యలైన యేసేపును ఏమీ చేయలేకపోయాను. తాను ఏ దాంట్లో పెట్టినా కానీ తాను విజయం సాధిస్తూ వచ్చాడు. చెరసాలలో వేశారు, తనను అన్నోళ్ళు అమ్మేసినారు. ఎంత బానిసత్వానికి ఇరుకపోయినా కూడా తాను ఏ దాంట్లో పెట్టినది మెరుగుపరుస్తూనే వస్తున్నాడు. చాలాసార్లు అంటాం మనం చెరసాల్లో ఉన్నాము, దాంట్లో ఉన్నాం, దీంట్లో ఉన్నాము, దేవుడు నాకు అన్యాయం చేసినాడు, దేవుడు నాకు మోసం చేసినాడని కొంతమంది విశ్వాసులు అంటారు. కానీ ఈ యేసేపు తన విశ్వాసాన్ని కోల్పోలేదు, తన శక్తిని కోల్పోలేదు, తన నమ్మిన దేవుని కోల్పోలేదు. చాలాసార్లు హింసలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ ఎప్పుడైతే యేసేపు ఒక కథ కాదు, అదొక స్టోరీ కాదు, జరిగిన సంఘటన నిజం. తను ఎంత బాధపడినాడో తనకు తెలుస్తుంది. మనం ఎన్ని తీసి చదివినా కూడా అది మనకి ఇంతనే అర్థమవుతుంది. ఆయన చెప్పినది ఎంత, తాను పొందినది ఎంతో. కాబట్టి సోదరి సోదరులారా, అలాంటి మరి చెరసాల్లో బానిసత్వంలో ఉన్న తాను నమ్మకత్వాన్ని కోల్పోలేదు. 40వ అధ్యాయంలో 1వ వచనంలో అటు పిమ్మట ఈజిప్టు రాజు యొక్క పానదాయకులకు అధిపతి పక్షకారులకు తన ప్రభువు ఈజిప్టు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకులకు అధిపతియు భక్ష్యకారుల అధిపతియులైన తన ఇద్దరు ఉద్యోగస్తులను నిందకోపడి వారిని చెరసాల్లో ఉంచుటకై రాజు సంరక్షణ సేనాధిపతిగా అప్పగించాను. అది యేసేపు బంధింపబడిన స్థలం. ఆ సేనాధిపతి వారిని యేసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశాను. వారు కొన్ని దినములు ఒక కావలిలో ఉండిన తరువాత వారిద్దరును, అనగా చెరసాలలో బంధింపబడిన ఈజిప్టు రాజు యొక్క పారదాయకులకు పక్షకారులకు ఒక్కడే రాత్రి యందు కలలు కన్నెరి
ఒక్కొక్కడును వేరు వేరు కలలు భావములు కనిరి. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి ఉన్న ఫరో ఉద్యోగస్తులతో అడిగాను. అందుకు వారు, మేము కలగంటిమి, వాటికి భావమును తెలపగల వారు ఎవరూ లేరని అతను అనగా, యోసేపు వాటిని చూచి, భావములు చెప్పుటకు దేవుని అధీనమే కాదా? మీరు దయచేసి ఆ కళను నాకు చెప్పండి. కాబట్టి 2 కళలు కన్నారు. ఇద్దరు పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియు ఇద్దరు మరి కళలు కన్నారు. దాని భావములు ఎవరు చెప్తారు అని వారి ముఖం వికారం ఉన్నప్పుడు యోసేపు చూశాడు చెరసాల్లో. అయ్యా, మీరు నిన్న మొన్న ఉన్నట్టు ఈరోజు మీ ముఖాలు లేవు, ఏం జరిగింది అంటే, మేము కలలు కన్నాం, దానికి భావం చెప్పేవారు లేరు. అందుకు యోసేపు అంటున్నాడు, మరి చూడండి, దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళను నాకు వివరించండి. అంటే దేవుడు స్తోత్రం, దేవుడు స్తుతించాలి, దేవుడు ఆ భావమును తెలుపగలడు. కాబట్టి దానియేలు అనే వ్యక్తిని కూడా చూస్తున్నాను. దానియేలు గ్రంథంలో తాను కూడా ఒక రాజు కింద ఒక అధికారిగా ఉన్నప్పటికీ నాటి కళను భావాన్ని తాను తెలియజేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దానియేలు కానీ ఇక్కడ యోసేపు కానీ వారు చెప్తున్న మాట, అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపు చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను. అది చిగురించినట్లు ఉండెను, దాని పువ్వులు వికసించినట్లు ఉండెను, గెలలు ద్రాక్ష పండ్లు అయ్యెను. మరియు ఫరో గిన్నె నా చేతికి ఉండెను. ఆ ద్రాక్ష పండ్లలో నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నెను ఫరో చేతికి అప్పగించింది. కళ అతనితో చెప్పి వివరించెను. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, 3 తీగలు 3 దినములు, ఇంకా 3వ దినంలో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడు అయి నాటి మర్యాద చొప్పున ఫరోకి నేను అతని చేతికిచ్చేదవు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. నా యందు కనికరపడు, ఫరోతో నన్ను కూర్చి మాట్లాడమని ఇంటి నుండి నన్ను బయటికి తీసుకుని రమ్మని. ఏలయనగా నేను హెబ్రీ దేశంలో దొంగిలింపబడి తిని అది నిశ్చయముగా, మరియు ఈ చెరసాలో నన్ను వేయుటకు ఇక్కడ సహాయం నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. అతడు తెలిపిన భావమును మంచిదని భక్ష్యకారులకు అధిపతి చూచి అతనితో ఇట్లా, నేను కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. భక్ష్యకారులు నా తల మీదనున్న ఆ గంపలోని వాటిని తీసుకొని తింటుండెను. అందుకు యోసేపు, దాని భావం ఇదే, 3 పగళ్ళు 3 దినములు, ఇక 3వ దినమున ఫరో నీ యందు ఉండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీర్చును. అప్పుడు నీ పక్షులు నీ మీద నుండి నీ మాంసము తినివేయలని ఉత్తరమిచ్చాను. కాబట్టి ఇక్కడ 2 భావాలు 2 అర్థాలు మరి చెప్తుంటున్నాడు. కాబట్టి 3వ దినమందు జరిగినది ఏమనగా, ఆ దినంలో జన్మదినం, ఫరో జన్మదినం కనుక అతడు తన సేవకులందరినీ విందు చేయించి వారి నడుమ పానదాయకులకు అధిపతి తల భక్ష్యకారుని అధిపతి పైకెత్తి పానదాయకులకు అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను. అతడు ఫరో గిన్నె అందించువాడు. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతి వేలాడదీయించాను. అయితే పానదాయకులు అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరిచిపోయాను. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే,
మరి ఏదైతే కలగన్నాడో వాటి భావములు అర్థాలు ఏసేపు తెలియజేసినాడు. ఇలా భక్ష్యకారుడు ఉన్నాడు, పానదాయకుడు ఉన్నాడు. వీరిద్దరి భావములు తెలిపినప్పుడు వారిది అదే ప్రకారంగా జరిగినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, దేవుడు సమస్తాన్ని మరి సహాధ్యం చేసేవాడు, తన పిల్లలకు మేలు చేసేవాడు. మరి పానదాయకుల అధిపతి మరి తివాసి మీద ఏదైతే ద్రాక్షారసం పడిందో దానిని బట్టి పానదాయకుని అధిపతిని లోపటేపించాడు చెరసాల్లో. అలాగే భక్ష్యకారుడు తను వండిన భక్ష్యాలు మరి పిండి వంటలు సరిగా లేవేమో కాబట్టి తనను వారు చెరసాలలో వేయించారు. కాబట్టి ఇద్దరికి శిక్ష పడింది. అయినప్పటికీ వారికి ఒక రోజు విడుదల అనేది జరిగింది. ఆ విడుదల జరిగినప్పుడు వారు సంతోషంగా మరి బయటికి రావడం జరిగింది. సోదరి సోదరులారా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి యొక్క దేవుడు. ఆయన ప్రజలందరి కొరకై గొప్ప ప్రేమను, గొప్ప కృపను చూపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనను నిర్లక్ష్యం చేసి నష్టపోయిన వారు కూడా అనేకులు ఉన్నట్టు చూస్తుంటున్నాం. అదేవిధంగా హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగాను కనబడును కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యంతరము కలిగిన వారికి అది నీతిగా సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి ప్రస్తుతమందు సమస్తము దుఃఖకరంగా కనబడుతున్నది కానీ సంతోషకరంగా కనబడటం లేదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతిగా సమాధానం ఫలమిచ్చును. ఒకరోజు నీతి ఫలం ఇస్తుంది, సమాధానం ఫలం ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి సమస్తము శిక్ష దుఃఖకరంగా కనబడుతుంది, కానీ ఒకరోజు సంతోషం, ఆనందం, అభ్యాసం కలిగిన వారికి నీతి, సమాధానము ఒకరోజు ఖచ్చితంగా అది నెరవేరుతుంది. మనం చేసినది పని ఫలితము ఆ రోజు ఖచ్చితంగా చూస్తాం. ఆ నమ్మకం మనం కలిగి ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని మనం కోల్పోవు. సోదరి సోదరులారా, ఎందరో దైవ సేవకులు, సువార్థికులు, విశ్వాసులు తమ జీవితంలో ఎన్నో మరి విశ్వాసంలో వారి పోరాటంలో ఇలా కింద పడి లేచి ముందుకు కొనసాగించారు, కానీ వెనక్కు చూడలేదు. వాళ్ళు వెనక ఆలోచించలేదు, వెనక ఏం జరుగుతుందని ఆలోచించలేదు, గతం ఏం జరిగిందని ఆలోచించారు. కాబట్టి వారి నమ్మకత్వమే వారిని గెలిపించి, వారి నమ్మకత్వమే వారిని ముందుకు తీసుకెళ్ళింది. ఏసేపు ఒక నమ్మకత్వము తనను ఒక విజయ పతాకం మీద తనను ఒక ఎగిరే జెండలాగా తనను నిలబెట్టబోతుంది. ఒకరోజు తాను చెప్పిన కళ భావానికి ఒకరోజు ఫలితం అనేది తనకు రాబోతుంది. తను ఒక రాజు మరి కాబోతున్నాడు. అటువంటి గొప్ప ధన్యత తనకు ఇవ్వబోతున్నాడు దేవుడు. కాబట్టి తనకొచ్చిన కష్టాలను బట్టి చింతించకుండా, అవమానపడకుండా, బాధపడకుండా సహించినాడు, ఓర్చుకున్నాడు, ఓపిక కలిగి ఉన్నాడు. అలాంటి ఓపిక మనకు కలిగి ఉందా? దేవుడు తనకు తోడుకున్న దేవుడు మనకు తోడుకుంటాడు. తనకు సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. సోదరి సోదరులారా, మరి యోసేపుకు దేవుడు అనేక విధాలుగా సహాయం చేసిన వాడు. నమ్మకంగా దేవుని పనిని కొనసాగించడానికి సహాయపడిన దేవుడు. కాబట్టి యోసేపుకు యేసుక్రీస్తుకు పోలికలు చూస్తుంటున్నాం. యోసేపు తన
అలాగే యేసుక్రీస్తు అతని సొంత వారిని వలన మరి హింసలు కలిగినట్టు మనం చూస్తాం. యేసేపు తన సోదరుల వల్ల మరి ఎన్నో హింసలు మరి జరిగినాయి. మరి అలాగే రెండోదిగా చూసినట్టు యేసేపు మరి నిష్కారణంగా తన సోదరులే మరి సొంత వాళ్ళే ద్వేషించారు. యేసు ప్రభువు కూడా అదే మరి చెప్పారు, వారు నిన్ను నిర్హేతంగా ద్వేషిస్తున్నారు అన్నారు. కాబట్టి యేసు ప్రభువు ఇంకా నిర్హేతకంగా ద్వేషించారు. యేసేపు తన మూడోదిగా చూసినట్టు యేసేపు తన సోదరుల చేత అమ్మబడ్డాడు. యేసుక్రీస్తు కూడా తన శిశువులో అయిన యూదా ఇస్కరియోతు ద్వారా అప్పగించబడ్డాడు. అలాగే నాలుగోది చూసినట్లయితే యేసేపు 25 తులముల వెండికి అమ్మబడ్డాడు. యేసు ప్రభువును మరి 30 వెండి నాణ్యములకు మరి అమ్మి వేశారు. మరి సోదరులు 5వ వచనంగా చూసినట్టే మరి సోదరులు యేసేపును చంపడానికి కుట్ర పన్నారు. అలాగే యేసును చంపడానికి మరి 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 అక్కడ ఉన్న న్యాయాధిపతులు అధికారులు కుట్ర పన్నారు. ఆయన స్వకీయులే వచ్చి ఆయనను సొంత ప్రజలే ఆయనను మరి అంగీకరించలేదు. సోదరులారా, అలాగే 6వది చూసినట్లయితే యేసేపును గుంతలో పడద్రోశారు. అతనికి మరి అలాగే యేసుక్రీస్తును కూడా కల్వరి కొండ మరి సిలువలో వేలాడదీశారు. 7వదిగా చూసినట్లయితే యేసేపును గుంటలో నుండి పైకి తీశారు. అలాగే యేసుక్రీస్తును మరి సంధించి 3వ దినమున మరి చంపి 3వ దినమున మరి మృతుల్లో నుండి ఆయన చేయించినట్టు చూస్తున్నాం. అలాగనే 8వది యేసేపు తండ్రికి లోబడ్డాడు. యేసుక్రీస్తు తన తండ్రికి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన పని మరి విరామం లేకుండా తాను మరి చేసినట్టు మనం చూస్తున్నాం. 9వదిగా యేసేపు తన సోదరులు వెతకటానికి వెళ్ళాడు. అలాగే యేసుక్రీస్తు కూడా నశించిపోచున్న వారిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. యేసేపు అతని సోదరులు ఎగతాళి చేశారు. అతడు మరి వస్తుంటే చూచి, ఇదిగో వీడు కలలు కనేవాడు అని అపహాస్యం చేశారు. అలాగే యేసుక్రీస్తును అపహాస్యం శిష్యులు మరి ఆయన దిగిరాని శిలువ మీద నుండి మరి వ్యంగ్యంగా మాట్లాడారు. కాబట్టి అలాగే 11గా చూసినట్టయితే యేసేపు మరి అలాగే యేసుక్రీస్తును మరి సోదరులే యూదులే అవమానపరిచినట్టు చూస్తున్నాం. కానీ యేసేపును మరి వారి సోదరులే మరి ఇష్టం వచ్చినట్టు చేసినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే 12వది మరి యేసేపు మీద చంపడానికి సమీపించినప్పుడు మరి చంపడానికి సమీపించారు సోదరులు. అలాగే యేసును ఎలా చంపడానికి ఆలోచించారో సభలో చర్చించారు. అలాగే 13గా చూసినట్లయితే యేసేపు మీద చంపి అతని అంగీ రక్తములో తడిపి యాకోబు చూపించారు. అలాగనే యేసుక్రీస్తు అంగీ కొరకు వారు మరి జూదమాడారు. మరి 14గా చూసినట్టయితే యేసేపు ఈ ఈజిప్టు దేశానికి అమ్మడం పోయింది. మరి బానిసత్వంగా అతన్ని కొనిపోయారు.
మరి అలాగనే యేసుక్రీస్తును కూడా మరి ఆరోహణమై పరలోకమునకు వెళ్ళాడు. మరి నేను తిరిగి వస్తానని చెప్పినవాడు. కాబట్టి అలాగనే యేసేపును చూసినట్లయితే అమ్మినప్పుడు మరి తన ప్రజల దూరంగా వెళ్ళిపోయాడు. అయితే అప్పుడు మరి ఒకరోజు అతన్ని దేవుడు రాజుగా చేశాడు. అలాగనే 15గా చూసినట్లయితే యేసేపు లోక ప్రభావము చేత మరి శోధనలన్నిటినీ మరి శరీర సైతాను లోకమును అంతని శోధించారు. అయితే అతడు గెలిచాడు. అలాగే యేసు ప్రభు మరి శోధించిన మరి గెలిచాడు. నేను లోకమును జయించున్నాను అని చెప్పాడు. కాబట్టి 16గా చూసినట్లయితే యేసేపు లోకమంతటికి సంరక్షకుడుగా, అధికారిగా, ధాన్యమును సరఫరా చేసేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు లోకరక్షకుడుగా ఉన్నాడు. 17 చూసినట్లయితే యేసేపు అతని సోదరులు ద్వేషించబడ్డారు, అతన్ని అన్యునికి అప్పగించారు, అన్యాయపు తీర్పును మరి గురి అయ్యాడు. అలాగే యేసు ప్రభు కూడా అన్యాయపు అప్పగించబడ్డాడు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన పాపమును చేయలేదు. పిలాతు అలాగే 18గా చూసినట్లయితే పిలాతు ప్రజలు తెచ్చిన అభియోగాన్ని నమ్మలేదు. యేసు నిర్దోషి అని పిలాతుకు తెలుసు. అయినప్పటికీ తప్పించుకోవడానికి మరి శిశువులు అప్పగించాడు. అలాగే యేసేపు నిర్దోషి అని లోకాధికారికి తెలుసు. ఆయన తన భార్యను సంతోషపెట్టడానికి పోతిఫారుకు తెలుసు. భార్యను సంతోషపెట్టడానికి అతని చెరసాలలో వేయించాడు. మరి అధికారిగా ఫరోకు మరి సమాజం సేవ చేసేవారుగా మరి ఒక గవర్నరుగా మరి ప్రజలకు మరి దేవుడు అతన్ని నిలబెట్టినట్టు చూస్తుంటున్నాం. అలాగనే యేసేపు చెరసాల మరి పాపకం సంపాదించాడు. అలాగే యేసు ప్రభువును గురించి రోమా శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు. నిజముగా ఈయన దేవుని కుమారుడే అన్నాడు. 20 చూసినట్లయితే యేసేపు నేరస్తుల మీద మరి ఉన్నప్పుడు వారిలో ఒకరిని పరిగణింపబడి యేసేపు ద్వారా మరణముకి శిక్ష విధించబడ్డారు. ఆ శిశువులు మరి ఇద్దరు దొంగల మధ్య యేసు ప్రభు ఒక దొంగ రక్షించబడి పరలోకం వెళ్ళాడు, ఒక దొంగ మరి నరకాన్ని వెళ్ళినట్టు చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఒక భక్ష్యకారుడు, పానదాయకుడు, ఒకరు అధికారుడిగా తిరిగి తన అధికారం తనకు వచ్చింది, ఒకరు ఉరి తీయబడ్డాడు. కాబట్టి మరి వీరి జీవితంలో పోలికలను చూసినప్పుడు ఎంతో మరి నమ్మకత్వం, విశ్వాసం, వారు చేసిన పనికి ఒకరోజు ఫలితం అనేది చూస్తుంటున్నాం. దేవుడు మనల్ని బలపరిచి నడిపించునుగాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రం, వందనాలు, స్తుతులు స్తోత్రం. మాకెన్నో ఈ రోజున యేసేపుకు వచ్చిన కష్టాలు మరి ఈ రోజుల్లో వారు లేరు. యేసుప్రభు మీరు మాకు ఎల్లప్పుడూ తండ్రి కుమారుగా పరిశుద్ధాత్మగా మీరు మాతో ఉన్నారు. మా కష్టాల్లో, మా కన్నీటిలో, మా బాధలు మమ్మల్ని ఏడిపియాలని, మమ్మల్ని బాధ పెట్టాలని, మీకు దూరం చేయాలని ఎందరో మా వెనుక ప్రయత్నిస్తుంటారు. అది నీకు తెలుసు నాయన. యేసేపుకు వచ్చిన శ్రమలే, మీకు వచ్చిన శ్రమలే
నేడు మాకు వస్తున్నట్టు మేము వాటిని తండ్రి ఎదుర్కోవడానికి ఒకే దయచేసి మా చేత కావడం మేము సహించలేదు, మేము నిలబడలేకపోతున్నాం. దేవా, నీవే నడిపించు, నీవే సహాయం చేయి, ఓకే దయచేయండి నాయన. స్తోత్రం 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 తండ్రి. నీ బిడ్డలను నడిపించండి, బలపరచండి, ధైర్యపరచండి, కాచి కాపాడమని ప్రార్థిస్తాను. దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు లయపరిచి దూరపరచు. నీ కృపాసలకు అప్పయకుండా యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ రావాలి.